ప్రసాద్ గారు, మనం చూస్తున్నాం ప్రశ్నారావణ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. సరే, దీంట్లో మతాలు, తర్వాత జాతులని, ఇంకా రాజకీయాలని, ఇంకా రకరకాలు మానవ హక్కులని, ఇది ఒక 360 డిగ్రీ కోణంలో ఆల్ ఆస్పెక్ట్స్ దీని చుట్టూ ఇమిడిపోయాయి. బట్ మీరు అన్నట్టు గతంలో అన్నట్టుగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని వాళ్ళు చెప్తున్నారు వ్యవస్థలు. ఇదంతా ఒక చర్చ జరుగుతోంది. బట్ వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం చూసాం, అంబటి రాంబాబు ఖచ్చితంగా ఆయన బయటకు వస్తారంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. ఏమంటే, కలియుగంలో రావణుడే గెలుస్తాడు, మేము గెలిపిస్తాం, అదే న్యాయం అన్నది ఆయన స్టేట్మెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఐడియాలజీ కాదు, రావణ్ మమ్ముల్ని కూడా దూషించాడు, మమ్ముల్ని కూడా విమర్శించాడు. అయినా రావణ తరపే ఇవాళ మేము ఉంటాం. ఎందుకంటే రావణ్ మీద ప్రయోగించింది అసాధారణమైన అన్యాయమైన చట్టాన్ని ప్రయోగించి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి అనే జ్ఞానం మాకుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఈ యుద్ధంలో ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. ఇంత అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టి దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నప్పుడు కామ్గా ఉండటం అనేది చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. చాలా సందర్భాలు చెప్తాం, ఐడియాలజీ కాదు. బట్ అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో మాజీ మంత్రి కొడాలి నాని అసలు మాకు రావణ్కు సంబంధమే లేదు, అతను టీడీపీ మనిషి అని అర్థం వచ్చేలా కొన్ని కామెంట్స్ చేశారు. వాళ్ళేమన్నారు ఒకసారి విందాం. రావణ్ అనే అతను మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ను. మరి ఏ విధంగా మేము ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. అదేవిధంగా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేసి చంపేస్తే వాడు క్రిమినల్, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడగచ్చా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? మరి అదేవిధంగానే కదా విజయవాడలో చంపేసి బూడిది కూడా దొరకకుండా వాళ్ళ తల్లికి చేసి ఇతను క్రిమినల్ అని చెప్పి మాట్లాడడం సబబేనా? మరి ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వాళ్ళకి చెల్లుతాయి తప్ప మేము ఎప్పుడు కూడా క్రిమినల్స్ను ప్రోత్సహించడం లేదు. ఏదైనా న్యాయబద్ధంగా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఏదైనా అన్యాయం జరిగిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఆవిడ తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైన విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే గనక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెప్పుద్ది, ఆయన మీడియా చెప్పుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి, ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మారుతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అందరూ, మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటారు. రైట్. కేఎస్ ప్రసాద్ గారు, ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ప్రశ్నారావణ్ వ్యవహారం సంబంధించి చాలా అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, చాలా పార్టీలు మాట్లాడాయి. బట్ వెర్షన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ ఒక్కొక్క మాత్రం కలియుగంలో రావణుడే గెలుస్తాడు అని అన్నారు. నేను పొన్నవేలు సుధాకర్ రెడ్డి ఆయన ప్రకటన కూడా చూసాం, అవసరమైతే మేము న్యాయ సహాయం అందిస్తామని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఎలా చూస్తున్నారు? ఇది భిన్నమైన వైఖరా, సరైన వైఖరిలోనే వెళ్తున్నారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత కన్ఫ్యూజన్ లో ఉందా? ఏమైనా అటు అడుగేస్తే ఇటు అడుగేస్తే ఓటు బ్యాంక్ ఏమైనా ఇబ్బంది పడుతుందన్న ఆలోచనలు ఏమైనా ఉందా? మీ అంచనా ఏంటి? ముందుగా 910 ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఒక బ్రహ్మాండమైన ట్రాప్లో ఇరుక్కున్నారని మాత్రం నేను బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ అండి. నేను ఆ సభకి వెళ్ళాను. అదర్ దాన్ రావణ్, అదర్ దాన్ శ్రవణ్, వీళ్ళిద్దరే ఒక డిస్ప్రపోర్షనేట్ బ్లో మాట్లాడింది తప్ప మిగిలిన అందరూ చాలా జెన్యూన్ గా స్ట్రైట్ లైన్ మెథడ్లో పాడారు. కంపేర్ టు వాళ్ళతో కంపేర్ చేస్తే కొన్ని నాకు యాజ్ యూజువల్ గా ఉన్న అగ్రెసివ్ నోట్లో నేను మాడాను తప్ప, బట్ ఐ హావ్ నాట్ డీవియేటెడ్ అన్ ఇండివిజువల్స్. ఓకే. సో ఇక్కడ మీకు జాగ్రత్తగా గమనిస్తే వైఎస్ఆర్ సిపి అన్నవాడికి ఇప్పుడు మీరు ఇందాక చూపించిన గ్లిమ్స్ లో 3 మంత్రులు మాడారు, మాజీ మంత్రులు. అవును. ఒక్కరికి ఒక డైరెక్షన్ లేదు. ఇదే కనుక పార్టీ డైరెక్షన్ అనుకోండి సార్, ఓకే,
ఖచ్చితంగా అది ఒక ఏకతాటి మీద ఉంటుంది. అది అంబటి రాంబాబు గారిదైనా అవ్వచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి గారిదైనా అవ్వచ్చు, లేకపోతే కొడాల నాని గారిదైనా అవ్వచ్చు. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఉచ్చులో చిక్కుకున్న చిలక లేకపోతే లేడీ, అది ద వే ఇట్ బిహేవ్స్, ఓకే, అది తప్పించుకోలేదని తెలియకుండా ఉన్న ప్రపంచంలో ఎంత ఎక్కలేని అగ్రెషన్ చూపిస్తుంటారు. ఇక్కడ ఇందులో ఏమవుతుందంటే ఓ పక్క దళిత క్రైస్తవుల విషయంలో ఆ రోజు జడాశ్రవణ్ మాట్లాడింది నేను విన్నా. అండ్ ఇవాళ ఆయన వచ్చిన ఒక డెలిబరేషన్ చూడండి వైఎస్ఆర్సీపీ విషయంలో. పిల్లికి కూడా బెచ్చం బెటర్ అన్న కోణంలోను, ఎంగిల్ చేతితో కాగిని కొట్టరు, సమ్ యాజ్ యూజువల్ హ్యూమిలియేషన్. ఇఫ్ యూ రియల్లీ రీకలెక్ట్ దీస్ టూ పీపుల్ అన్న దగ్గర వైఎస్ఆర్సీపీకి ఫ్రమ్ ద గవర్నమెంట్ లో ఉన్నప్పటి దగ్గర నుంచి జడాశ్రవణ్ ఏ విధంగా ఆరతపడుతున్నాడో ఆ ఆరతపల్యం కంటిన్యూ అవుతుంది. ఈవెన్ నిన్నటి కమిటీ ఉన్నాడు అదే విషయం. అక్కడ ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ ఒక అనాపైస ఎడ్జా అన్న దగ్గర ఆ సభకి వెళ్ళిన రావణ్ నన్ను తీసుకుందాం, డివేట్ అయిన వారు మళ్ళీ రావణే. సో ఇక్కడ మీకు ఇదంతా దీని వెనకాల ఒక కాన్స్పిరసీ థియరీ ఉంటుంది. ప్రతిదానికి తెలుగుదేశం ఏది పడితే అది గుడ్డెది జైల్లో పడినట్టు పనిచేయదు. ఇక్కడ నాగరాజ్ ఇష్యూ ఒక కోర్టు పరంగా లేదంటే సిట్ పరంగా అన్ని రకాల డైల్యూషన్స్ జరుగుతున్నాయి. అది ఎక్కడ మనకి చూడండి డిస్ప్రపోర్షనేట్ బ్లో గవర్నమెంట్ మీద ఎక్కడ అట్రిబ్యూట్ అవ్వకుండా మొత్తం దీని అంతటిని యూటర్న్ చేశారు. ఇందులో వాళ్ళు తెలుగుదేశం పరంగా ఒక పావు కింద వాడిన పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇది నాగరాజ్ గారి విషయం, ఆ సాయి విషయంతో మొదలైన దరిద్రం ఈ కంటిన్యూ అవుతూ ఇక్కడ దాకా చుట్టుకునే ఉంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే మళ్ళీ అంబటి రాంబాబు అండ్ పవన్ కళ్యాణే వస్తుంది. రెండోది అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏముంటుందంటే అంబటి రాంబాబు గారిది, పవన్ కళ్యాణ్ నీ మీద వ్యక్తిగతంగా మాట్లాడితే దానికి మీరు రావణ్ మీద అన్న కాన్సెప్ట్ లో ప్రభుత్వ చర్యలు, ప్రభుత్వం ఏ విధంగా యాక్ట్ అవుతుంది దాని మీద ఏపరాలు మర్చిపోయారు. రెండోది ఈ ఉపా చీఫ్ ఇలా క్లూ ఉందో లేదో నాకు తెలియదు కానీ 2వ తారీఖు 3వ తారీఖు పవన్ కళ్యాణ్ గారితో మోర్ దెన్ 2 to 3 hours డిబేట్ జరిగింది. ఆ తర్వాత 4 బెయిల్ పర్యవసానంలో రావణ్కి టంగుమని ముట్టుకబడింది ఉపా చట్టంతో. ఇప్పుడు ఉపా చట్టం దేశంలో అమిత్ షా గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కూడా ఉంది, కానీ ఎవరి మీద పెట్టలేదు. ఫస్ట్ ఎవర్ టైం విచ్ హాస్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కృష్ణారావణ్ మీద. ఇది కూడా ఎట్లా అంటే ఇప్పుడు పాతవి కొత్తవి నేను ఇక్కడ ఆ రాధా మనోహర్ అనే విషయం తీసుకున్నాను. ఇతను ఒక అనా పైసా అనుకుంటే ఆ డేకంగా 100 రూపాయలు ఇస్తున్నాడు డెలిబరేషన్స్, పర్టికులర్లీ బైబుల్ మీద, క్రైస్తవ సామాజిక వర్గం మీద. ఎక్కడైనా ఎవరి దగ్గర నుంచి యాక్షన్ ఉందో చూడండి. ఒక రాజకీయ పార్టీ సరే ఇప్పుడు ఇతని మీద ఈ విధంగా ఉన్నప్పుడు ఒక పాస్టర్లు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఒక డిస్ప్రపోర్షనేట్ గా అన్ని స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే రాధా మనోహర్ మీద ఎందుకు జరగట్లేదు? తర్వాత వీళ్ళు ఆ బ్రదర్ అనిల్ కుమార్, సతీష్ ఇలాంటి మీ పేరే ఉంది సారీ కలవరి టెంపుల్ ఈ తెగ జీవిస్తారు కదా. ఇలాంటి విషయంలో ఆ సామాజిక వర్గం మీద జరుగుతున్న రాజ్యాంగ వైలేషన్ కదా సార్ సతీష్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ చెప్పండి. కాన్స్టిట్యూషన్ మనకి 1975 అమెండ్మెంట్ ప్రకారం పరమతాలను గౌరవించమంది, నీకు నచ్చితే మత స్వేచ్ఛ కూడా ఇచ్చింది. సెక్యులర్ దేశం. ఏ ప్రాతిపదిక మీద బైబిల్ ని అండ్ ఆ క్రైస్తవ సామాజిక వర్గాన్ని అవమానిస్తున్నాడని ఈ రాజకీయ చైతన్యం ఉన్న ఏ రాజకీయ నాయకుడికి చైతన్యం లేదా? ఆ సామాజిక వర్గాన్ని పెద్ద పెద్ద సభలు పెడతారు కదా, వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లే? ఎందుకంటే అట్లీస్ట్ డెలిబరేషన్స్ అవుతాయి కదా సార్. ఇక్కడ ఏది అవేవి జరగకుండా ఓన్లీ యాజ్ యూజువల్ బీజేపీ అవకాశవాద రాజకీయాలు కానీ పెట్టిన పేరు రాముడు అన్న హుండీల్లో డబ్బులు ఎత్తిసిన విషయాన్ని కూడా ఇటుపక్క డైవర్ట్ చేసి తీసుకొస్తారు. సో ఇక్కడ ఈ ట్రాప్ లో యాజ్ యూజువల్ రీజనల్ పార్టీని ఎలా వేస్తారు లోపల అంటే తిమింగలాలు చిన్న చేపలను తిరిగినట్టు తినటో వీళ్ళ చుట్టూ వీళ్ళకే రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు ఆ రావణ్ అన్న విషయం అందరూ చెప్తున్నారు, మొన్నటి దాకా మాకు ఆర్థ బలాలు పెట్టడం వైఎస్ఆర్సీపీ ఇవాళ ఏ ప్రాతిపదిక మీద? టీకే ఒక లీగల్ సెల్ ఒకటి ఉంది, ఆ లీగల్ సెల్ ప్రకారం ఈ సమన్యాయం చేసేస్తారు. నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే మన కేవీఆర్ విషయం చూసాం. అండర్ గ్రౌండ్ కి బొమ్మని చెప్పారు, 2.5 నెలలు అండర్ గ్రౌండ్ తర్వాత వచ్చిన తర్వాత కోడిపెట్టను మూసుకెళ్ళినట్టు మూసుకెళ్ళిపోయారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు రావణ్కి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు?